అందరికీ నమస్కారం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్కి 1000 లైక్స్ వచ్చిన తర్వాత నుంచి డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. కన్నమ్మ ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవి తెలుసుకొని కొత్త కొత్త వంటలు తన అత్తమ్మని అడిగి చేయడంలో బిజీ అవుతుంది. ఒక్కొక్కరు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోతారు. ఇటువైపు ఆదరు మాత్రం ఏదో ఆలోచనలో ఉంటాడు. ఎందుకంటే ఉదయం తమ్ముడు చెప్పేటప్పుడు విన్నాడు వర్క్ ఎక్కువగా ఉంది అని. తన తమ్ముడు మాత్రం అలా కష్టపడుతూ ఉన్నాడు. తనేమో ఇలా అసలేమీ పని చేయకుండా ఖాళీగా ఉన్నాడు. కన్నా ఎక్కువ కష్టపడుతూ ఉన్నాడు. అసలు తను ఫెయిల్ అవ్వకముందు తన తమ్ముడు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళ లైఫ్ని, తన ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉండేది. కానీ వాడిని అలా ఒంటరిగా వర్క్లో వదిలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అంతరాత్మ హంసరిస్తున్నా మళ్ళీ తన గతం కళ్ళ ముందుకు రావడంతో వద్దు, కన్నా కొంచెం కష్టమైనా సరే వర్క్ ఫినిష్ చేసుకుంటాడు. మళ్ళీ నేను వెళ్తే ఇంతవరకు వాడు కష్టపడి సాధించింది మొత్తం కూడా నేలమట్టం అయిపోతుంది అని తనకు తానే ఒక ఫెయిల్యూర్ పర్సన్గా సృష్టించుకొని అలాగే ఉండిపోతాడు. కన్నమ్మ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కిచెన్లో పరధ్యానంగా ఉన్న కన్నమ్మను అంజలి గారు అలాగే చూస్తూ ఉంటే తన తండ్రితో మాట్లాడుతున్న అశోక్ గారు కూడా గమనిస్తూ ఉంటారు. ఈరోజంతా కూడా ఏదో ఆలోచనలో ఉంది కన్నమ్మ. దాదాపు ఈవినింగ్ టైం అవుతూ ఉంటే అందరూ వచ్చి టైం కూడా అయింది. కన్నమ్మ అంటూ పిలవగానే ఒక్కసారి ఉలిక్కి పడినట్టు వెనక్కి తిరిగి ఏటి దొరా అంటుంది. ఇటు రామా అనగానే స్టవ్ ఆఫ్ చేసి నేరుగా ఆయన దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటూ ఏటి దొరా అంటుంది. అంజలి గారు కూడా లక్ష్మిని చూస్తూ ఉండమని చెప్పి హాల్లోకి రాగానే తలపైన చేయి వేసి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు, ఏదో పరధ్యానంగా ఉన్నావు అనగానే ఆయన ఒడిలో తలపెట్టుకొని ఒకసారి చుట్టూ చూసి పెద్దబాబా యాడుండాడు అని అడుగుతుంది. ఆయన ఒక్క క్షణం గాలి పీల్చుకొని వదిలి ఇంకెక్కడమ్మా, వాడిని నిందించుకుంటూ తన ఒక ఓడిపోయిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపబడ్డాడు కాబట్టి అదే తలుచుకొని ఆ చీకటి గదిలోనే మగ్గిపోతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో కొంచెం మేలు, పిల్లలతో దీప్తితో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు వాడిని చూడడమే మేము చాలా తక్కువ. ఎప్పుడు పాడు ముందు తాగుతూ మన గెస్ట్ హౌస్లోనే ఉండేవాడు అనగానే అంజలి గారు కోడల వైపు చూస్తూ ఏమైందే, ఎందుకంత డల్గా ఉన్నావు అంటుంది. తన వైపు చూసి మళ్ళీ అశోక్ గారి వైపు చూస్తూ ఆయన చేయి పట్టుకొని దొర నేనేటి చేసినా నా వెనకమాల నాకు తోడుగా ఉంటారా అనగానే ఒక్క క్షణం అయోమయంగా అర్థం కాకుండా చూస్తూ ఏం మాట్లాడుతున్నావమ్మా అంటాడు. జమున గారు మాత్రం అశోక్ నీ కోడలేదో చేయడానికి నిర్ణయించుకుంది, దానికి మన సపోర్ట్ అడుగుతుంది. కన్నమ్మ వైపు చూస్తూ ఏంట్రా అమ్మా, అమ్మ చెప్పింది నిజమేనా అనగానే అవుదొరా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దానికి మీ సాయం కావాలా, ఏం చేసినా సరే దానికి మీరు పూర్తిగా నాకు మద్దతు ఇవ్వాలా అంటుంది. సరేమా, ఏం చేసినా నీ వెనకే ఉంటాము అనగానే ఒక్క క్షణం అక్కడున్న నలుగురు అంటే అశోక్ గారు, అంజలి, దేవేందర్, జమున వాళ్ళ వైపు చూసి చుట్టూ గమనించి నేను చేయబోయే పని వల్ల పెనిమిటికి కోపం రావచ్చు, ఆవేశం కూడా రావచ్చు, వీలైతే నన్ను 2 దెబ్బలు కూడా కొట్టొచ్చు, మీరు మాత్రం అస్సలు అడ్డం రాకూడదు, పెనిమిటిని ఒక్క మాట అనకూడదు అంటూ మరుక్షణం ఆలస్యం చేయకుండా తన తలపైన చేయి పెట్టుకొని పెనిమిటిని ఒక మాట అన్నా కూడా నా మీద ఒట్టే అంటుంది. అశోక్ గారు కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ కన్నా ఎందుకు నిన్ను తిడతాడు, అయినా కొట్టేంత పని నువ్వేం చేసావని అంటూ ఒక్క క్షణం ఆగి ఏం చేస్తున్నావు కన్నమ్మా అంటాడు. ఏదో చేస్తున్నాను లేదోరా, మరి నాకు తోడుగా ఉంటాను అని చెప్పారు, మీరు మాత్రం నేనేటి చేసినా చూస్తూ ఉండాలి అంతే అంటుంది. అంజలి గారికి టెన్షన్ వచ్చేసి ఏం మాట్లాడుతున్నావే, నాకు చాలా భయంగా ఉంది, అసలు కన్నా కొడతాడంటున్నావు, వద్దమ్మా అటువంటి పనేమీ చేయకు, దానివల్ల నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో దానివల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు సంతోషంగా లేనేమో కానీ ఇదివరకు కంటే చాలా బాగున్నామని చెప్తాను. ఇంతకుముందు నా కొడుకు ఆ తాగుడికి బానిసైపోయి ఉన్నాడు, వాడిని వాడు పట్టించుకోకుండా, కానీ ఇప్పుడు మాత్రం ఇంటి పట్టున ఉన్నాడు,
బిడ్డల్ని దగ్గరికి తీసుకుంటున్నాడు. భార్యను కూడా సంతోషంగా చూసుకుంటూ ప్రేమగా 4 మాటలైనా మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇంట్లో మీ ఇద్దరు గొడవ పడితే నేను అసలు చూడలేను. కన్నమ్మ చిరుకోపంగా చూస్తూ, అబ్బా, ప్రతి దానికట్ట పిరికిదానిలాగా మాట్లాడమాకు. నేను చేసేదాన్ని చూస్తూ ఉండు, ఏటీ కాదు. అయినా పెనిమిటి కోపంగా ఉన్నా సరే ఆ తర్వాత మామూలుగా అయిపోతాడన్న నమ్మకం నాకుందిలే. మీరు ఊరికే ఇలా ఏడసమాకండి అంటూ, నాకు మీరు ఎవరు ఇంగిల్ పీస్ నేర్పియడం లేదు, ఏంటి ఇట్టా చేస్తూ ఉండారు, ఈ పెద్దబాబా యాడికి పోయినాడంటూ అప్పటి వరకు డల్గా ఉండి ఇప్పుడు ఎక్కడలేని ఎనర్జీతో పెదబాబా అంటూ గట్టిగా అరుచుకుంటూ అదర్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఊరికే బెడ్ మీద అలా డల్గా పడుకొని ఉన్న అదర్ కన్నమ్మ మాటలకి లేచి కూర్చొని బయటికి వస్తూ, ఏంట్రా అంటూ తన దగ్గరికి వస్తాడు. ఏటేంటి అనంత మెల్లిగా అడుగుతూ ఉండావు, నాకు ఇంగిల్ పీస్ నేర్పిస్తావా లేదా? నువ్వు నా చదువు మొత్తం ఏ ఫర్ యాపిల్స్ కాయ, బీ ఫర్ బనానాస్ కాయ దగ్గరే అటకెక్కినాది అంటుంది. మా కన్నమ్మ మళ్ళీ చదువుకోవాలని సంకల్పించింది. సి ఫర్ కాకరకాయ నేర్పించరా మా కన్నమ్మకి. మొదట కన్నమ్మ చెప్పింది అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత ఏ ఫర్ యాపిల్, పేపర్, బనానా చెప్పిందని అర్థం చేసుకుంటూ, అరే నా కన్నమ్మకి ఎంత కష్టం వచ్చేసింది, చదువు మధ్యలోనే ఆగిపోయింది కదా అనగానే, అవును పెదబాబా, నువ్వు చాలా ఆలస్యంగా గుర్తు తెచ్చుకున్నావు. చిన్నగా నవ్వుతూ బయటికి వస్తూ ఉన్న కొడుకు వైపు చూసి, తన కొడుకు ఇలా ఈమాత్రమన్నా ఆనందంగా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం అది కన్నమ్మ వల్ల మాత్రమే అని ఆ తల్లిదండ్రులు అనుకుంటే, ఇక జమున దేవేందర్ గారు మాత్రం నిజంగా కన్నమ్మ అసాధ్యురాలు అనుకుంటారు. ఏదైనా జరగాలి అనుకుంటే అది ఖచ్చితంగా జరిగేలాగా చేస్తుంది. నేరుగా అక్కడ ఒక రూమ్లో ఉన్న స్లేట్ పెన్సిల్ తీసుకుని వచ్చి అదర్ను అక్కడ సోఫాలో కూర్చోబెట్టి, బాబా నువ్వేడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆల్రెడీ రెడీ చేసిన ఒక టేస్టింగ్ టీ తీసుకొని వచ్చి అదరు చేతిలో పెడుతూ, నాకు ఇంగిల్ పీస్ నేర్పలా అంటుంది. చిన్నగా నవ్వుతూ, ఒక్క క్షణం టీ స్మెల్ సూపర్గా ఉందిరా అంటాడు. ఆ ముక్క నువ్వు ఈ నీళ్లు తాగినాక చెప్తే నేను కూడా సూపరో అంటాను. ఒక్క సిప్ చేసి కళ్ళు మూసుకొని, నిజంగా చాలా టేస్టీగా, అసలు ఎంత బాగుందో తెలుసా అంటాడు. సరే బాబా, ఇప్పుడు నాకు నువ్వేది చెప్తావు అంటుంది. ఏముందిరా, ఏబీ వచ్చాయి కదా, నెక్స్ట్ సిడి అనగానే, సరే బాబా నువ్వు రాసివ్వు, నేను దాని మీద రుద్ది పెడతా. అంజలి గారు కోడలి వైపు ముచ్చటగా చూస్తూ ఉంటుంది. ఓ అత్త, నేను ఈరోజు చాలా అక్షరాలు నేర్చుకుంటా తెలుసా అంటుంది. అబ్బా, వాటిని అక్షరాలు అనరే, ఆల్ఫాబెట్స్ అంటారు అనగానే, ఏందేంది ఆలు బిడ్డ అదేటి అంటుంది. ఆల్ఫాబెట్స్ని ఆలు బిడ్డ చేసేసరికి అందరికీ గుడ్లు బయటికి వస్తే అశోక్ గారు మాత్రం చిన్నగా నవ్వుతూ, నీకు ఎలా పలకాలనిపిస్తే అలాగే పలుకు కన్నమ్మ, అదే కరెక్ట్ అంటాడు. పక్కన ఉన్న అశోక్ గారి చేతి మీద కొడుతూ, అది మా దొర అంటే, మా దొర ఏటి చెప్తే అదే కరకట్టు. అంజలి గారు షాక్ నుంచి కాస్త బయటకు వచ్చి, ఏందమ్మా ఇప్పుడు కరకట్టు అంటే కరెక్ట్కు మీనింగ్ నా మీ భాషలో అంటుంది. అవ్వత్త, నువ్వు కూడా చాలా కరకట్టగా చెప్పుండ్లా, నువ్వు రాయి బాబా అంటూ చెప్పగానే తన టీ తాగుతూనే కన్నమ్మకి ఏ, బి, తర్వాత సిడి కూడా రాయగానే, ఓ బాబా ఏంటిది నువ్వు ఒట్టిగా రాసిచ్చుండావు, పక్కన బొమ్మలే అంటుంది. బొమ్మలేంట్రా అనగానే తన వైపే చూస్తున్న అంజలి గారు, ఆవిడ గారికి లెటర్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ఏదో ఒక ఫిగర్ వెయ్యాలి పెద్దోడా, లేదంటే అసలు నిద్రపోదు అనగానే, ఏందత్తా అట్టా అంటావు, కన్నం ఏది నేర్చుకున్నా చాలా చక్కగా నేర్చుకోవాలి అంటూ నువ్వు వెయ్యి బాబా అంటుంది. సి ఎదురుగా పిల్లి బొమ్మ వేసేయగానే, ఇదేంటి పిల్లి గుంటను తెచ్చి ఏడబెట్టుండావు అంటుంది. సి ఫర్ క్యాట్ కదా నాన్న అంటాడు. ఏటి క్యాటు బ్యాటు కాదు, సి ఫరు కారం అని ఎందుకు అనకూడదు? కారం అనేసరికి కోపంగా చూస్తున్న అంజలి గారు, ఒసేయ్ నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోరే, చెప్పింది వినాలి అనగానే, ఏటత్తా కోపం చూపిస్తూ ఉండవు, పిల్లులు ఎలుకలు మనకేటి, మనకు అందుబాటులో ఉన్న బొమ్మలు వేసుకోవాలా, ఇదే న్యాయం, ఇదే ధర్మం, నీ కట్టుబాట్లు ఇక్కడ కుదరవే అంట్లు గుడ్లూరిమి చూస్తూ, నువ్వు కానివు పెద్దోడా, ఇది ఇలాగే మాట్లాడుతుందనగానే నెక్స్ట్ డీ ఫర్కి అందమైన బార్బీ డాల్ వేసి ఇవ్వగానే,
ఓయమ్మో ఈ పిల్లేంది చక్కగా చూడముచ్చటగా ఉండాదే అంటూ ఒక బార్బీ డాల్ బొమ్మ వేయడంతో దానివైపు ముచ్చటగా చూసుకుంటూ, ఏదేమైనా మా పెద్దబాబా చేతిలో చాలా మహత్యం ఉండాదబ్బా అంటూ ఆ చేయి తీసుకొని కళ్ళ దగ్గర పెట్టుకుంటూ, ఈ చేత్తో ఏది చేసినా అంతా మంచి అంటూ ఇండైరెక్ట్గా తను చాలా లక్కీ పర్సన్ అని చెప్తూ ఉంది కన్నమ్మ ఒక్కొక్క మాట ద్వారా. ఇప్పుడు కన్నమ్మ దాని మీద రుద్ది రుద్ది రుద్ది, చిన్నబాబా ఇంకా రాలేదు ఏంటి అంటూ గుమ్మం వైపు చూస్తూ, మళ్ళీ మేఘమక్క రాలే, బుల్లెమ్మ బుల్లోడు రాలేదు అనగానే, వాళ్ళు కాస్త లేటుగా వస్తారులేవే, వాళ్ళకేదో ఫెస్టివల్ కోసం డ్యాన్స్ నేర్పిస్తున్నారు అని పిల్లల గురించి చెప్పడంతో, ఏం పేస్ట్ అది అంటుంది. అబ్బా పేస్ట్ కాదే, ఫెస్టివల్ అంటే ఏదో చిన్న సైజు ఫంక్షన్స్ ఉంటాయి కదా స్కూల్లో, మొన్న నువ్వు వెళ్ళావు కదా, దానికోసం అలా ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది వాళ్ళకి అనగానే, ఓసోస్ దానికైతే అంతవరకు ఆడుండాలా, ఆ డ్యాన్స్ లేదో ఈ కన్నమ్మ నేర్పిస్తుంది అంతే అనగానే, అబ్బా నువ్వు వేసేది కాదే అనగానే, అవమానం చేస్తూ ఉండావా అనగానే నోటికి చెయ్యడ్డం పెట్టుకొని, నేనేమి అవమానం చేశానే అంటుంది. దొర అవమానం చేసిందా లేదా అనగానే, చేసింది, నువ్వేదంటే అదే. ఏంటంజు అలా అంటావు, అసలు కన్నమ్మ డ్యాన్స్ గురించి నీకేం తెలుసు అంటాడు. మహాప్రభు నేను మీ మేడం గారిని ఏమీ అనలేదు అనగానే అప్పుడే ఎంట్రీ ఇస్తుంది మేఘన. తన తర్వాత దీప్తి కూడా. హాల్లోనే సందడిగా ఉండడంతో కన్నమ్మ వాళ్ళు వచ్చేసరికి దీపమక్క మేఘమక్క అంటూ వెళ్తూ ఉంటే తన రెక్క పట్టి అక్కడే కూర్చోబెట్టి, ఊరికే అలా అలా పరిగెత్తకే, వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారు, ముందు చదువు, ఇంకా డి దగ్గరే ఉండావు, ఇప్పుడు ముందు చాలా అక్షరాలు నేర్చుకోవాలి. ఏందమ్మా ఈ ఆలుబిడ్డ నాకు రాదనుకుంటా ఉండావా, బాబా ఎన్ని ఆలుబిడ్డలు ఉంటాయో అవన్నీ నువ్వు గీసి పడేసాయి, నేనంటే ఏంటో అత్తమ్మకి చెప్తా అంటూ స్లేట్ మళ్ళీ అదర్ బోర్డులో పెడుతుంది. నువ్వు రాసే పెద్ద బాబా, ఎన్ని ఆలుబిడ్డలుంటే అవన్నీ రావాలా ఇప్పుడు కన్నమ్మకి, బస్తీమే సవాల్. అయ్యా కాస్త మంచి బొమ్మలు వేయి, లేదంటే పిల్లి గుంటను చూసి ఫీల్ అయినట్టు అన్నింటికీ ఫీల్ అవుతుంది మా కన్నమ్మ. తన వైపు చూసి, అరే కన్నమ్మ నువ్వు ఇప్పటికే ఇంట్లో వర్క్ చేసి చాలా అలసిపోయావురా, ఇంకా ఇప్పుడు చదువెందుకు అనగానే, బాబా ఇది మన ఇజ్జత్కి సవాల్, నువ్వు బేగి రాసిపెట్టు, ఈరోజు అటో ఇటో తేలిపోవాలా, అత్తమ్మ అవమానం మనం భరించాల్సిన పనేలే అని గట్టిగా శిలాశాసనం చేయగానే చిన్నగా నవ్వుతూ ఈ రాయగానే, ఇప్పుడేటి బొమ్మేస్తావు అంటుంది. ఏమెయ్యాలి అనగానే, నువ్వు చెప్పు బాబా అంటే, ఈ అంటే ఎలిఫెంట్ అంటాడు, అదేటి అనగానే ఏనుగు అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి, మా బాబా ఇప్పుడు ఏనుగుంటను వేస్తాడా, ఏసై అంటుంది. మెల్లిగా నవ్వుతూ బుజ్జి ఎలిఫెంట్ని వేయగానే, బుజ్జిముండ ఎంత బాగుండావే ఏనుగుంట, ఈ గున్నేనుగు మా ఇలాకాలో తిరుగుతూ ఉండాది, పెదబాబా నువ్వెప్పుడు చూసావు దీన్ని అంటుంది. అంజలి గారు మూతి తిప్పేసి, ఓయబ్బో ఇట్లాంటి ఏనుగులు మీ కాడనే కాదమ్మా, అప్పుడప్పుడు మేము కూడా చూస్తాం అనగానే, చిన్నగా తిప్పుకో అత్త మూతి, అట్లాగే పక్కకి పోతే చూడడానికి చాలా బాగోదు అంటుంది. దీనికి అల్లరి వేషాలు ఎక్కువైపోయాయి అని చిన్న మొట్టికాయ వేస్తుంది. ఓ బాబా ఈ పలక ముక్కలో ఈ గొన్నేనుగు ఒకటే సరిపోయి ఉండాది, మిగిలిన బొమ్మ గుంట్లన్నీ ఎక్కడ పడతాయి అంటుంది. కన్నమ్మ ఉద్దేశంలో మిగిలిన బొమ్మలంటే ఒక్కొక్క లెటర్కి ఒక్కో డయాగ్రామ్ వేయాలి కదా, అవన్నీ అక్కడ పట్టవు అని ఆవిడ గారి ఉద్దేశం. ఈవిడ గారు ఆ ఆలుబిడ్డల్ని నేర్చుకునేసరికి 100 స్లేట్స్ తెప్పించి పెట్టాలేమో అనగానే, ఇదిగో అత్త నువ్వు చాలా ఎగతాలు చేస్తూ ఉండవు, ఇవాళ ఏబీసీ ఇదేటి బాబా అనగానే డి అంటాడు. సరే ఇంకోటి ఈ అన్నీ నీకు చూపిస్తా చూసుకో. ఇంకా బుల్లెమ్మ బుల్లోడు రాలేదు, పాపం బిడ్డలు ఆకలికి అల్లాడిపోరా, ఏటి కుప్పి గంతులో ఏటి డ్యాన్స్లో ఆ డ్యాన్సింగ్లు, ఏదో మేము నేర్పిస్తాంలేవమ్మా అత్తమ్మ అంటుంది. సరేలేవే నీ పోడు నేను పల్లేను, వాళ్ళని రేపటి నుంచి స్కూల్లో ఎక్స్ట్రా ఉంచకుండా ఇంటి దగ్గరే తమరు నేర్పించండి అనగానే, అట్టన్నా బాగుంది. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే వాడిపోయిన తోటకూర కట్టలాగా పిల్లలిద్దరూ రాగానే అందరికంటే ముందు స్లేట్ అక్కడ పడేసి కన్నమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇద్దరిని ఎత్తుకొని, అరెరే నా బంగారు తల్లులు ఎట్టా అయిపోయినారమ్మా అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఇద్దరి షూస్ బెల్టు తీసేసి, పాండి స్నానం చేపిస్తా అంటుంది.
దీప్తి కన్నమ్మ వైపు చూస్తూ నేను చేపిస్తాలేరా అనగానే ఊరుకో దీపమక్క, నువ్వు కూడా పనిచేసి అలసిపోయి వస్తావు, నేను చేపిస్తాలే అని ఇద్దరిని తీసుకువెళ్ళి ఒకరి తర్వాత ఒకరికి స్నానం చేపించి తీసుకొని వస్తుంది. పనిలో పనిగా ఈవిడ గారు కూడా నీళ్లతో ఆటలాడి వచ్చేస్తుంది. ఇద్దరిని రెడీ చేసి కిందికి తీసుకొని వచ్చేసరికి అందరూ అక్కడే ఉంటారు. అర్ణవ్, ఇషాన్ తప్ప. సగం చీర తడిసిపోయి ఉండడంతో అంజలి గారు కన్నమ్మ వైపు చూసి ఏంటే వాళ్ళకు స్నానం చేపించావా, నువ్వు చేసావా అనగానే ఏదోలే 4 నీళ్ల చుక్కలు పడ్డాయి, గోల జయమాకు అంటూ నేరుగా కిచెన్లోకి వెళ్ళి పిల్లలకు స్నాక్స్ తెచ్చి తనే తినిపించడం మొదలు పెడుతుంది. అలా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చీకటి పడిపోతుంది. అయినా కూడా ఇషాన్ రాలేదు. తర్వాత అర్ణవ్ వస్తాడు. నేరుగా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి రాగానే మేఘన మాట్లాడుతూ ఉంటుంది. తనతో నార్మల్గా మాట్లాడి మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది దీప్తి తన వర్క్ విషయాలు మాట్లాడుతూ ఉంటే కన్నమ్మ మాత్రం పిల్లల్ని కూర్చోబెట్టి రేపటి సంధి ఆ డ్యాన్సింగ్లు నేను నేర్పిస్తాను బుల్లెమ్మ బుల్లోడా అనగానే ఇద్దరూ చప్పట్లు కొట్టి ఓ పిన్ని నువ్వు నేర్పిస్తావా, అక్కడ మా మిస్ చెప్పేది మాకు అర్థం అవ్వట్లేదు, పైగా చాలా సీరియస్ అవుతుంది అనగానే సిరి అదేటి అనగానే కోపం చూపిస్తుంది కన్నమ్మ అని అంటారు అశోక్ గారు. ఎవరదా గుంట, ఎవరో చెప్పు, గుట్లలో పొడి చేస్తా, నా బుల్లెమ్మ బుల్లోడి మీద కోపం చూపిస్తుందా అంటూ కోపంగా మాట్లాడగానే అంజలి గారు తన వైపు చూసి అబ్బా ఊరుకోవే, టీచర్స్ అన్న తర్వాత వాళ్ళు చాలామందిని పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి, మన పిల్లలు మనకు ముద్దయితే వాళ్ళకు డిసిప్లిన్ ముఖ్యం, కాబట్టి రేపటి నుంచి ఆ డ్యాన్స్ లేదో నువ్వే నేర్పించుకో, అప్పుడు మన పిల్లల్ని ఎవరు ఏమీ అనరు కదా అంటుంది. అందరి వైపు చూసి మీరు తినేసేయండి అనగానే అంజలి గారు మాట్లాడుతూ ఇషాన్ వచ్చిన తర్వాత తిందాంలే అనగానే చాలా ఆలస్యం అవుతుందేమో అత్త అంటుంది. అదరు కన్నమ్మ వైపు చూసి పర్వాలేదు కన్నమ్మ, వాడిని రానివ్వు, ఇలా అందరం కలిసి తింటే వాడు కూడా సంతోషంగా ఉంటాడనగానే ఇక పిల్లల నిద్రకు రావడంతో వాళ్లకు తనే తినిపించి నేరుగా గదిలోకి తీసుకువెళ్ళి ఇద్దరిని నిద్రపుచ్చుతుంది. తర్వాత ఒక ఆయిల్ తీసుకొని వచ్చి అశోక్ గారి కాళ్ళకు మర్దన చేయడం మొదలు పెట్టగానే ఎందుకురా ఇది అంటాడు. ఎందుకని అంటావేంటి, నేను ఇవాళ మధ్యాహ్నం సంధి నీకోసం తయారు చేశాను, అర్ణవ్ వర్క్ కూడా అదే కాబట్టి కన్నమ్మ ఇందులో ఏమేమి వేసావనగానే రకరకాల ఆకుల పేర్లు చెప్పగానే ఇవన్నీ ఎక్కడ దొరికాయి నీకు అంటాడు ఆశ్చర్యంగా. అదేటి బాబా ఇంట్లోనే ఉండాయి కదా అంటూ గార్డెన్ వైపు వేలు పెట్టి చూపించగానే అవునా అంటూ ఆశ్చర్యపోతాడు. కన్నమ్మ చెప్పిన మొక్కలన్నీ కూడా మనం నాటక్కర్లేదు, వాటికి అవే వచ్చేస్తాయి, కాకపోతే గార్డెన్లో అర్ణవ్ ఎప్పుడూ గమనించలేదు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే చాలా సమయం గడిచిపోతుంది. అప్పుడే వస్తాడు ఇషాన్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.